ఎవడ్రాది? లండి కొడక, నా గదిలోకి రావడానికి ఎన్ని గుండెలున్నాయిరా నీకు? ఎందుకొచ్చావు పైకి? పోరా కిందికి. ఎవరో మీకోసం వస్తే తీసుకురావడం తప్ప? నువ్వు? నేను రంగయ్య పంతులు గారి చిన్న కొడుకుని, పరశురాముణ్ణి. మీతో పని ఉండి వచ్చాను. ఏం పని? ఊర్లో పాపాలు పెరిగిపోతున్నాయి. అమ్మవారే స్వయంగా చెప్పింది. ఎవరు? అమ్మవారు. పుణ్యకార్యాలు చేస్తేనే గాని ఊరు బాగుపడదు. గుడి బాగు చేయించాలి. చేయించు. లింగయ్య, లింగయ్య. అయ్యా, నువ్వు చెబుతున్నది నిజమేనా? అబద్ధాలు ఆడవలసిన అవసరం నాకు లేదు. గుడి బాగు చేయించాలట. ఆ ఖర్చంతా మందే. ఇతను ఎప్పుడు ఎంత అడిగితే అంత ఇచ్చి. చూడు, ఇది దైవ కార్యం. మధ్యలో నువ్వేమైనా కైంకర్యం చేసావా? మట్టి కొట్టుకుపోతావు. జాగ్రత్త. మంచి రోజు చూసి పని మొదలు పెడతాను. సెలవు. మంచిది. దక్షిణ తీసుకోండి. దేవుడిని దీవించండి. నాకు శ్లోకాలే గాని మంత్రాలు రావు. బయటలే ఈ పంతులు గారిని వాళ్ళ ఇంటి దగ్గర దించేసిరా. బాబు పరశురాముడు, నేను ఇంక రోజు కలుస్తూనే ఉంటాను. ఈ తార్పుగల లింగయ్య గారు కూడెలా అరుగుద్దో. ఒక్క నిమిషం బాబాయ్. వాసు జమీందార్ గారి అబ్బాయా? అబ్బా, ఆ పాపాల భైరుడికి అంత అదృష్టం కూడానా? పిల్లలు నేరు ఇక పుట్రంట. కాంతమ్మ గారు ఎన్ని పూజలు చేస్తే ఏం లాభం బాబు? ఈ వంశీయులతోటి పోతుందంట. వాసు గారు వారు అన్న కొడుకండి. ఏమిటి? అవును బాబు, వాసు గారు వారు అన్న కొడుకండి. ఇంట్లో ఇంకో అమ్మాయిని చూసారా? ఆవిడ వాసు గారి పెళ్ళామండి. అసలు పేదోళ్ళ పిల్లండి. తల్లి చిన్నప్పుడే పోయింది. నత్తనమైన పెళ్లి చేసే సత్తా లేక దేవుడిలో ఒగ్గేశాడు. ఇక సారంగధర నాటకం జరగాల్సింది కొద్దిలో తప్పిపోయిందండి. ఏమిటి? సారంగధర నాటకం జరగాల్సింది కొద్దిలో తప్పిపోయిందండి. అసలు మా అయ్యగారు తనే రెండో పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. అవును బాబు, రెండో పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. కానీ లోకానికి జడిసి కొడుకు చేశాడు. అయినా ఇంకా కోళ్ల మీద కన్నేసించాడండి. వస్తా బాబు. మంచిది. నూనె పిండొచ్చు కానీ ఈ భైరవమూర్తి జేబులోంచి కానీ రాబట్టలేవు. ఏం గారడీ చేసావు? దండాలు బాబు. ఏం గారడీ చేసావో గాని కట్టే కొట్టే తెచ్చానట్టు ఇట్టే జయించుకొచ్చావు. 20 ఏళ్ల నుంచి కనిపెట్టుకున్నా మాకు చిల్లిగా ఇవ్వడు గాని ఈ గుడి మరమ్మతంతా ఆ పాపాల భైరవుడే పెట్టుకుంటున్నాడు. పాపాల భైరవుడా? ఆహా, సాక్షాత్తు పాపాల భైరవుడే. కీచకుణ్ణి చంపి మరీ పుట్టాడు. ఈడొచ్చిన ఆడది కనిపిస్తే మేడెక్కించేస్తాడు. స్వంత వదిని గారిని అంత చేసిన వాడు. ఏమిటి? అవును బాబు, అక్షరాల నిజం. ఏమిటిదంతా? నిజంగానా? మా శ్రీవారు కోడల మీద కూడా కన్నేశారు. ఆ అమ్మాయి మంచిది కాబట్టి సరిపోయింది. బాబు బాబు, ఈ విషయాలన్నీ మీతో చెప్పాను, వారితో చెప్పి నా కడుపు మాత్రం కొట్టకండి. బాబు, మీతో నోటి చెప్పుకోవాలి. ఏమి? ఈ గుడి కట్టినప్పుడు మా పెద్దోళ్ళే రాతి పని అంతా చేశారు. ఇప్పుడు నేను చేస్తున్నందుకు నా జన్మ తరిస్తుంది. కానీ చిన్న షరతు,
తొలిసాలు గుడికొచ్చే దాంట్లో సగం వాటా నాకు ఇవ్వాలి ఆచారం బాబు. లచ్చన్న పంతులు, ఇక నుంచి ఒక ఏడాది గుడికొచ్చే పళ్ళు ఫలంలో సగం పాలు సింహాచలానికి ఇచ్చేయి. సగం పాల? అవును. పిల్లలు కదండి బాబు. అమ్మా, రమ్మని పిలుస్తా, వస్తే కనపడవు. సరే నీ దయ. తల్లి, తల్లి, నువ్వు చెప్పినట్లు గాని గుడి బాగు చేయిస్తున్నాను. పాపాలు తగ్గటం లేదు. ఏమిటి? పాపాలు ఏమీ తగ్గటం లేదు. దీనికి ఎవరు బాధ్యులు? చెప్పవేమి తల్లి, బదులు చెప్పమ్మా. అమ్మా, తల్లి. నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నువ్వు తోరణాలు తోడు, నువ్వు పందిళ్ళు తోడు. చిత్తం బాబు, ఇదిలేవండి. సింహాచలం
ఈ గోడ ఇవాళ వేగిరిని కట్టించేయాలి. ఇలా చీమ గంగాయాత్రలాగా పని సాగితే ఇక ఉత్సవాలు జరిపినట్టే. పరశురాముడు నమస్కారం మేషర్. కర్మం. పరశురాముడు, ఈ నరసింహం చెప్పిందంతా నిజమేనా? రోజుకో కొత్త గొడవ తెస్తే కానీ నీకు నిద్ర పట్టదు. ఇల్లు తగిలెట్టి భోగి మంటలేసే రకం. నరసింహం మాట్లాడమే. లేరా పరశురాముడు, ఊరును ఉద్ధరిస్తున్నావు కానీ పెళ్ళాన్ని ఉసురు పెట్టకూడదురా. అది అందరు లాంటిదే. ఉప్పు కారం తినే మనిషిరా. అది నీకు చెప్పుకుందా? చాలేరా, కన్నెత్తేనా చూడని మనిషి నాతో నోరు విప్పి చెప్పుకుంటుందా? ఇంట్లో ఉంటూ సంసారం చేయకపోవటం భావ్యం కాదురా. బ్రహ్మచర్యం పాటించకపోతే అప్పికొండ స్వామి ఇచ్చింది పని చెయ్యదు. అప్పికొండ స్వామి? ఆ కళ్ళబుల్లి కట్టు కథల స్వామిలా నీకెక్కడ దొరికేడ్రా? అప్పికొండ స్వామే కాదు, అమ్మవారి ఆదేశం కూడా. అమ్మవారా? సిగ్గినాథం. దేవతాశక్తులు ఎక్కడి నుంచో ఊడిపడవురా, మనుషుల్లో ఉంటాయి. అమ్మవారి పేరు చెప్పి అర్థం పర్థం లేని పనులు చేస్తే తరువాత అనుభవిస్తావు. ఈ మోసం ఇతడితో కట్టిపెట్టు. మోసమా? అవును, పచ్చి మోసం. ఈ రాయి రప్పల కింద డబ్బు తగిలేస్తున్నావి, అదే పేదవాళ్ళ కింద చేస్తే దేశం బాగుపడుతుంది. ఈ బుద్ధి కుక్కతోకరా, ఈ వంకర ఇలాగే ఉంటుంది. గుడి కట్టిస్తాడట, గుడి. నాగకరం పట్టితే నాగులకు ఆట. అనసూయ, అసలు దాని అర్థం నాకే ఎక్కడ అంతు పట్టింది. నాగదేవతాయ నమః, నాగదేవతాయ నమః, నాగదేవతాయ నమః. ఆగండి ఆగండి, ముందు పుట్ట దగ్గర పూజ చేసుకుని తర్వాత దైవ దర్శనం చేసుకోండి. పుట్ట కాదు, దేవుడు కాదు, మేము కోస్తాలని చూపించుకోవడానికి వచ్చాం. లేదు, అలా జరగడానికి వీల్లేదు. పోనండి పంతులు గారు, వీళ్ళు వచ్చింది బాబు గారి దర్శనానికి. నువ్వు నోరు మూసుకో. మధ్యలో మొదటి పూజ పుట్టకే చెందాలి. పోనీ బాబు గారి అనుమతి తీసుకుంటే? అవసరం లేదు, అనాదిగా పుట్ట ఇక్కడే ఉంది. లచ్చన్న పంతులు, పుట్ట పాతదే కాని బలవంతంగా చేయించే పూజలే కొత్తవి. సింహాచలం బాబు, పుట్ట తవ్వించి బయటపడే. వీల్లేదు, పుట్ట ఉంచాలో తవ్వించాలో ధర్మకర్తలే నిర్ణయించాలి. బాబు గారు ఒక మాట చెప్పగానే ఇంత పెద్ద గుడి బాగు చేస్తున్నారే, ఆ మట్టి పుట్ట తవ్వుతారంటే ఎందుకు కాలంటారు? రండి రండి. రండి రండి. దండాలు బాబు. దండాలు బాబు, దండాలు. దండం బాబు, దండం. బాబు గారు, మా కోడలు 3 రోజుల నుంచి నొప్పులు పడుతుంది. పురుడెప్పుడు వస్తుందో చెప్పండి బాబు గారు. అంతా ఆ పరమాత్ముని లీల. ఏది ఎప్పుడు ఎందుకు చేస్తాడో ఆయనకే తెలియాలి. బాబు, మా గుంటని బేపి కలిసింది, ప్రమాదమే లేదు కదా? శివుడు ఆజ్ఞ లేనిదే చీవైనా కుట్టదు. అమ్మవారికి కుంకుమార్చనం చేయించు, పిల్లవాడికి నయమవుతుంది. అలాగే బాబు. బాబు, మీరు పిలిస్తేనే అమ్మవారు పలుకుతుందట. బాబు, అమ్మవారు ఏడుంటుంది, ఎలా ఉంటుంది? అమ్మవారు ఎలా ఉంటుందా? ఆమె కనిపించదు. కనికరిస్తే తనకు తానే కనిపిస్తుంది. చూడగలిగితే రాతిలోనూ ఉంటుంది, నాతిలోనూ ఉంటుంది. ఎవరే రూపంతో చూడాలనుకుంటే ఆ రూపంలో కనిపిస్తుంది. ఆమె సర్వాంతర్యామి. ఎక్కడ కావాలనుకుంటే అక్కడ దర్శనం లభిస్తుంది. ఆవిడ్లాగా, ఈవిడ్లాగా, మా ఆవిడ్లాగా. ఆలిలో అమ్మవారిని చూస్తున్నారు. గొప్పవారు, శానా గొప్పవారు.
పార్వతి, వీరేశలింగం గారు మహానుభావులు. అసలు మగవాళ్ళకే సరిగ్గా చదువు సంఖ్యలు లేని ఈ దేశంలో స్త్రీ విద్య ప్రవేశపెట్టారు. ఆడవాళ్ళు చదువుకోకపోతే ఈ దేశానికి మోక్షమే లేదన్నారు. వాసు వాసు అందుకే కాంతమ్మ గారు, నేను పార్వతికి కూడా పాఠం చెప్తున్నాను. ఇలాంటి కుశాగ్ర బుద్ధికి కాని చెప్తే ఫలితం ఉంటుంది. ఎరా ఆచార్య గారు ఇచ్చిన మాత్రలు ఏం చేసావురా? మాట పెగలదేవరా లంబీ కొడక. ఉన్న అవలక్షణాలు చాలకు చెవుల్లో చెట్లు కూడా మొలిచాయా? చెప్పవే. ఓ నువ్వెలా చెప్పు. ఆ చేతిగారు ఎలా చేస్తావా తేవా? ఎరా ఏం చేసావు? ఆ మాత్రలు ప్రత్యేకం నా కోసం తయారు చేయించుకున్నవరా? ఒక్కొక్క మాత్రం ఒక అమర సౌఖ్యం రా. ఏం చేసావు మాత్రలు? చెప్పు. కొట్టద్దు, చెప్పు. వద్దు, వద్దు చిన్ననా, కొట్టద్దు. అక్రమాన్ని ఆడదైనా సరే ఎదుర్కోవాలి. నిన్ను నరికి పోగులు పెడతాను. నిన్ను నిన్ను వద్దు చిన్ననా, కొట్టద్దు. ఈ వేళ తీస్తాను. నీ రక్తం కళ్ళు చూస్తాను రా. ఇవాళ నా మాత్రలు పారేస్తావా లంబీ కొడక? ఆగండి. గుడ్డును బాదినట్లు పోతారు. ఇంతకన్నా మా ఇద్దరిని ఒక్కసారి చంపి పారేయండి. మొగుడు మీద ఏగ వాళ్ళని ఇవన్నమాట. ఆయన ఇంటి నౌకరు కాదు. మరోసారి ఇలా కొట్టినా తిట్టినా ఊరుకోండి. పోరా, బతికిపోయావు పో. నాతో ఏమైనా పని ఉండొచ్చావా? లోపలికి రా. ఏమిటా పని? గుడిలో పుట్టలు తవ్వించేయాలి. ఆ నిర్ణయం ధర్మకర్తలే చేయాలట. సరే చేస్తాం. మీ అమ్మవారిని అడుగు. ఊరందరి పాపాలు నా నెత్తినే ఎందుకు వేస్తుందో ఒక్కసారి అడుగు. ఇప్పుడు మా ఇంట్లో గొడవ చూశావుగా. ఆ అక్కుపచ్చి వాసుగాడంటే నాకేం కోపం లేదు, ప్రేమ. నిజానికి ఎంతో ప్రేమ ఉంది. నాకు పిల్లలు లేరు. నా తర్వాత ఈ ఎస్టేట్ అంతా వాడిది. మా వదిన శ్యామలకి నెల తప్పగానే మతి తప్పింది. ఆ పిచ్చిలోనే వీణ్ణి కని కన్ను మూసింది. మా అన్నగారు ముందుగానే మంచానబడి వెళ్ళిపోయారు. ఈ దిక్కులేని వెధవని కళ్ళల్లో పెట్టుకు పెంచాను. అయినా ఏం పాపం చేసుకు పుట్టాడో ఇలా తయారయ్యాడు. అయినా వీడికి ఒక అందాల బరిణం తీసుకొచ్చి పెళ్లి చేశాను. కానీ కృతజ్ఞత లేదు. అయినా నా ఆస్తికి వారసులు కాబోయేవాడిని నేను ఖైదాలో పెట్టుకోవడం తప్ప గొప్ప. నేను వెళ్ళొస్తాను.